తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో 1500 కోట్ల రూపాయలను స్వాహా చేశారని ది న్యూస్ జాతీయ మ్యాగజైన్ 2023 జూలై నెలలోనే బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ స్కామ్పై ఏసీబీ దర్యాప్తు జరిపి 750 కోట్లు కొట్టేశారని తేల్చడమే కాకుండా పలువురు నిందితులను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈడీకి చెందిన 17 బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. గొర్రెల పథకంలో అక్రమార్కులు కొట్టేసింది 1000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అనేక అక్రమాలను, అవినీతిని తొలిసారి బయటపెట్టిన ఘనత ది న్యూస్ పత్రికకే దక్కింది. 2023 జూలై నెలలోనే పూర్తి ఆధారాలతో న్యూస్ మ్యాగజైన్ ముఖచిత్రం ప్రచురించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు కీలక నేతలు, అధికారులు, బ్రోకర్ల అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చింది. సుమారు 5000 కోట్ల రూపాయల గొర్రెల పంపిణీ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అందరి భాగోతాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ఆనాటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హయాంలోనే జరిగింది. సుమారు 1500 కోట్ల రూపాయల నిధుల స్వాహాలో ఆయన ప్రమేయంపై అనేక ఆరోపణలు వచ్చాయి. 2023 జూలైలో ది న్యూస్ ప్రచురించిన తొలి కథనం ఈ మోసం 1500 కోట్లకు పైగానే ఉంటుందనే అంచనా వేసింది. ఈ పథకం 2 దశల్లో అమలు జరగటంతో ఈ మొత్తాన్ని ఏసీబీ 750 కోట్లుగా అంచనా వేసింది. అయితే తాజాగా ఈడీ దర్యాప్తులో 1000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తేలింది. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ది న్యూస్ పత్రిక గతంలో ప్రచురించినట్టుగా 1500 కోట్ల స్కామ్ జరిగిందనే అంచనాలకు మరింత బలం చేకూరుతోంది. గొర్రెల సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి నాటి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రతి యూనిట్కు 20,000 చొప్పున వసూలు చేశారని తెలుస్తోంది. అదేవిధంగా బిల్లులు ఆమోదించడానికి కింది స్థాయి అధికారులు ప్రతి యూనిట్పై 10,000 వరకు వసూలు చేశారని స్పష్టం అవుతోంది. మొదట ఈ కేసును నమోదు చేసిన ఏసీబీ మొత్తం 17 మందిని అరెస్టు చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ఈడీ గత సంవత్సరం జూన్లో కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ పై విచారణ చేపట్టింది. తెలంగాణ లోపల ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవినీతి లింకుల నిగ్గు తేలుస్తోంది. ఇటీవల ఈడీ హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో దాడులు చేసింది. పశుసంవర్ధక శాఖ అధికారులు, వారి కార్యాలయాలు, మధ్యవర్తులు, ఇప్పటికే అరెస్ట్ అయిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఓఎస్డీ గుండమరాజు, కళ్యాణ్ కుమార్ నివాసంపై ఈడీ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన ముఖ్య పత్రాలు దొరికాయి. అనంతరం కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తమ కార్యాలయంలో విచారించారు. తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్లు రామచంద్రనాయక్, ఇక్బాలుద్దీన్, మొయినుద్దీన్ ఇళ్లలో కూడా దాడులు జరిగాయి. అక్కడి నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ మోసం వెనుక ఉన్న నిజమైన సూత్రధారి ఎవరో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మోటార్ సైకిళ్లు, ఆటో రిక్షాలలో గొర్రెల రవాణా చేసినట్టు చూపి ఆమోదించిన తప్పుడు రవాణా బిల్లులు, సరైన ఆడిట్లు జరపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాత్రపైన దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏసీబీ కేసు నమోదు అయిన తర్వాత ఆధారాలు నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి. తలసాని ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ మాసప్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో రికార్డులను దహనం చేసినట్టు ఆరోపణ ఉంది. 2023లో ఆయన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోరినట్టు, అతని గురువు శ్రీనివాస యాదవ్ ఢిల్లీలో పార్టీ నాయకులతో లాబియింగ్ చేసినట్టు అప్పట్లో ప్రచారమైంది. మొత్తం మీద గొర్రెల పంపిణీ స్కామ్పై ఈడీ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ స్కామ్ను తొలుత వెలుగులోకి తెచ్చిన ది న్యూస్ పత్రికను పలువురు అభినందిస్తున్నారు.